వెల్కమ్ టు మన టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతుల త్యాగంతోనే అమరావతి నిర్మాణం. తుళ్లూరులో హోంమంత్రి అనిత వ్యాఖ్యలు. మొందా తుఫాను ప్రభావం పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రైతులకు న్యాయం చేస్తానని హామీ. పిల్లలతో కాళ్లు నొక్కించిన టీచర్. శ్రీకాకుళంలో కలకలం. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 సన్నాహక ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాను అని నారా లోకేష్ అన్నారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ కు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ హాజరు కానున్నారు. ఇప్పటి వరకు 45 దేశాల నుంచి 300 మంది వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు వచ్చినట్లు సమాచారం ఉంది. సమ్మిట్ లో 12 మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ పాల్గొంటారు. 48 స్పీకింగ్ సెషన్స్ తో సెక్టార్ల వారీగా వివిధ అంశాలపై విస్తృతంగా చర్యలు జరుపుతాం. ఈసారి పార్ట్నర్షిప్ సమ్మిట్ లో 410 MOUలపై సంతకం చేయబోతున్నాం. వీటి ద్వారా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించారు. గడిచిన 16 నెలల్లో $120 బిలియన్, $120 బిలియన్ అంటే సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిట్ అయినాయి. ఒక ఆసిలర్ మిత్తల్ 1.5 lakh crores ఎక్కడొస్తుంది? అనకాపల్లి. గూగుల్ సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ, $15 బిలియన్, విశాఖపట్నం. BPCL 1,00,000 కోట్లు, అది నెల్లూరు. NTPC గ్రీన్ ప్రాజెక్ట్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, ఇంకొక 1,65,000 కోట్లు. ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. ఈరోజు మీరు ఏ సర్వే చూసినా, ఏ రిపోర్ట్ చదివినా, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత FDIలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ 1. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూశారు, నేను మాట్లాడిన చూసాం. ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎనీ కంపెనీ డ్రివెన్ బై స్పీడ్ చూజెస్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ అవర్ ట్యాగ్ లైన్. పక్క రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, పోటీపడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు మనం ఎస్టాబ్లిష్ స్టేట్స్ని మనం బీట్ చేయగలుగుతున్నాం అంటే దానికి సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందుకే మీరు చూస్తే TCS, కాగ్నిసెంట్, ఆసిలర్ మిత్తల్, గూగుల్, ప్రీమియర్ ఎనర్జీ, రెన్యూ మ్యానుఫ్యాక్చరింగ్, క్రిటికల్ మినరల్స్ పార్క్, ఇవన్నీ మనం ఆంధ్ర రాష్ట్రంలో సీడ్ చేయగలుగుతున్నాం అంటే సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మనకి మిగతా వనరులు కూడా ఉన్నాయి. మీరు చూస్తే అద్భుతమైన సీనిక్ కోస్ట్ లైన్ ఉంది, మనకి గండికోట ఉంది, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. ఇట్లా మనకి అద్భుతమైన సీనిక్ బ్యూటీ ఉంది. ఒక పక్కన అద్భుతమైన టాలెంట్ ఉంది, పోర్ట్ లాజిస్టిక్స్ లింకేజ్ మనకుంది. ఓన్లీ స్టేట్ టు రెడ్యూస్ పవర్ ప్రైసెస్ 13 పైసలు తగ్గించాం. కాస్ట్ ఎఫెక్టివ్ కరెంట్ మన గొట్టిపాటి రవి గారి నాయకత్వంలో అది సాధించాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే గూగుల్ వచ్చిందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకసార్లు నిర్మలా సీతారామన్ గారిని, అశ్విని వైష్ణవ్ గారిని, మోడీ గారిని కలిసి దీనివల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు కనుక మనం తీసుకురాగలం. ఆసిలర్ మిత్తల్ మనకు వచ్చిందంటే ఒక స్లర్రీ పైప్ లైన్ అండి. NMDC నుంచి ఒక స్లర్రీ పైప్ లైన్. మనం గన్నులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, స్లర్రీ పైప్ లైన్. పర్మిషన్కి 2 సార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు చంద్రబాబు నాయుడు గారు.
ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రంలో. సో సెకండ్ రీజన్ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. మూడోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈ 3 కారణాలకే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఏ పారిశ్రామికవేత్తను కలిసినా ఎంఎస్ఎంఈ ఓనర్ని కలిసినా నేను చెప్తాం జరుగుతుంది. నవంబర్ 14-15 మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది. పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు, అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి. మొందా తుఫాన్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న బాధితులను పరామర్శించేందుకు జగన్ పర్యటన సాగుతుండటంతో ప్రజలు ఆయనపై నమ్మకాన్ని మరోసారి వ్యక్తపరుచుకున్నారు. మొందా తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లా రామరాజుపాలెం ప్రాంతంలో ఆకుమర్రు లాకు వద్ద పంట పొలాలను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. వరి పొలాల్లో తుఫాను దాటికి తడిసిపోయిన వరి కంకులను రైతులు ప్రత్యక్షంగా చూపించారు. రైతులు తమ ఆవేదనను జగన్ ముందు వ్యక్తం చేశారు. పంట నష్టం అంచనా వేయలేదని, ఇన్పుట్ సబ్సిడీ 18 నెలలుగా రాలేదని వాపోయారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ బాధిత రైతులను ఓదార్చుతూ నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే, ఈ 18 నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ 18 నెలల్లో దాదాపుగా 16 సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు, డిప్రెషన్ కానివ్వచ్చు, కరువు కానివ్వచ్చు, లేదా అల్పపీడనాలు, లేదా అకాల వర్షాలు, ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి. ఈ 18 నెలలుగా దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఎదురైనాయి. నేను అక్కడే అడుగుతా ఉన్నా, ఈ 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా. కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా 20,000 ఇస్తామన్నారు, అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. 40,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద. 2 ఏళ్ళకి కలిపి 20,000. ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల. ఇన్ని కలామిటీస్ జరిగిన, ఇన్ని ఇబ్బందులు పడినా చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడుకోకుండా, ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది. అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు. 3.5 ఎకరాలు ఉంటే దాదాపుగా 70,000, 66,000 ఇన్సూరెన్స్ డబ్బులు గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు, రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది. చివరికి ఎరువులు కూడా బ్లాక్లో రైతులు కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితిలోకి ఈరోజు రైతు వెళ్ళిపోయారు. 263 రూపాయలకు దొరకాల్సిన ఎరువు యూరియా ఏకంగా 500 రూపాయలకు, 600 అన్నైతే 600 రూపాయలకు కూడా కొనుక్కున్నాడు. అవసరాన్ని బట్టి బ్లాక్లో విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు. పంట అమ్ముదాము అని చెప్పి చూస్తే ఇన్ని నష్టాలకు ఊర్చి రైతు కష్టపడి పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఎంఎస్పి చూస్తే 1750, రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం 1350 రూపాయలు. ప్రతి అడుగులోనూ కూడా రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం. నేను అడుగుతా ఉన్నా, అదే ఒకసారి ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈరోజు ప్రతి రైతు కూడా ఏ విషయాలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాడు.
ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు అధైర్యపడాల. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. పంట గన నష్టం జరిగిందనంటే జగనన్న ఉన్నాడు, ఉచిత పంటల బీమా ఉంది, వెంటనే మాకు డబ్బులు వస్తాయి. పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు, ఉచిత పంటల బీమా చేశాడు, మాకు ఆదుకుంటాడు అని చెప్పి. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు హైదరాబాద్లో జూబ్లీ ఎన్నికల్లో ఉన్న శ్రద్ధ రైతు సమస్యల పరిష్కారంపై లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జీవితంలో దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మాకు గ్రౌండ్లో ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తే, ఎంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్తే అంత మంచిగా దాన్ని పరిష్కరించేటటువంటి ధైర్యం, ఒక క్లారిటీ వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనే ప్రజల వద్దకు వస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగా నిన్న ఆదిలాబాద్లో ఎంటర్ అవడమే కాటన్ మార్కెట్కి పోయినాం. నిజంగా పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది, పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చిందని తెలుసు. ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు, ముందస్తు ఆలోచన చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి. మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్ తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు. మేము గత వారం కింద మహబూబ్ నగర్ పోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది, బాగా వాన పడుతున్నది, తేమ శాతం పెంచి తీసుకోవాలి, రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్తే కూడా ప్రభుత్వం 1 వీక్లో మొత్తం పోయిన వారం అంతా కూడా జూబ్లీహిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం. కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ఏ ఒక్క రైతు కానీ, అది వరి పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, మక్క పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, పత్తి పండించే రైతు సంతోషంగా లేడు, సోయా పండించే రైతు సంతోషంగా లేడు. ఇది కరెక్ట్ కాదు. రైతును విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు. ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు, ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు, ఇంకొక పక్క యూరియా ఇయ్యలేకపోతున్నారు, ఇంకొక పక్క ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో త్రయోదశి సందర్భంగా ప్రదోషనందు సేవ నిర్వహించారు. వెండి నంది వాహనంపై స్వామి అమ్మవారిని పూలమాలలతో అలంకరించి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఆలయ ఆవరణలో ఊరేగించారు. స్వామి అమ్మవారిని కొలువు తీర్చి దీపధూప నైవేద్యం, అఖండ దీపారాధన, స్వామి అమ్మవారికి హారతులు సమర్పించారు. విశేషంగా భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి
తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం పర్యటించారు. పట్టణంలో రైతు బజార్కి శంకుస్థాపన చేశారు. అనంతరం తాడేపల్లిగూడెం మండలం ఆరుగులను గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరుగులను గ్రామంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ లో సుమారు 51 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో రైతును నమ్మించి మోసం చేసిందని, ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సరైన సమయంలో విడుదల చేయలేదని, అందువల్ల రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వంలో టెక్నాలజీని వాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అకాల వర్షాలకు తడిచిన ధాన్యం ప్రతి ఒక్క గింజ కొని రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఆయన మున్సిపాలిటీలో పనిచేసిన అనుభవం, వీటన్నింటినీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచించే వ్యక్తి. సో ఈరోజు తాడేపల్లిగూడెంలో మీ గ్రామంలో ఈ కార్యక్రమం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ప్రత్యేకంగా శ్రీ గారు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు నాగరాణి గారు, మీ అందరికీ తెలుసు, ఒక పద్ధతి ప్రకారంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం రైతాంగం ప్రత్యేకంగా, ఎందుకంటే ఆ కుటుంబ నేపథ్యం ఆ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు చెందుతున్న ఆవేదన, ప్రత్యేక కౌలు రైతుల కోసం మనం ఏం చేయగలుగుతాం అనే తపన అధికారులు ఉండడం చాలా సంతోషం. ఆమె కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మాతో పాటు ఈ రోజున సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి గారు ఢిల్లీరావు గారు, అదేవిధంగా డైరెక్టర్ గారు గోవిందరావు గారు, మా చైర్మన్ గారు తోటా సుధీర్ గారు, గౌరవ శాసనసభ్యులు చింతలపూడి రోషన్ గారు, గౌరవ శాసనసభ్యులు పోలవరం బాలరాజు గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భారతీ గారు తెలుగుదేశం పార్టీ నుంచి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి తాతాజీ గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకు, ఈ గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ధాన్యం కొనుగోలు అనేది మన రాష్ట్రంలో ఒక చక్కటి సాంప్రదాయం. శ్రీకృష్ణ కాలచక్రం 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్ లో యజ్ఞంలో 4వ రోజు ఘనంగా నిర్వహిస్తున్న హనుమత్ సహిత సుబ్రహ్మణ్య హోమంలో చండీ హోమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జై నాగేశ్వర్ రెడ్డి. ఈ మేరకు విశ్వశాంతి యాగంతో ప్రజలు నిత్యం కష్టాల తొలగి ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న మహాయాగంలో కర్నూలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే బివి జై నాగేశ్వర్ రెడ్డితో పాటు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేషఫణి, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఎమ్మిగనూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, పట్టణ ఎస్ఐలు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
కోసం యాగంలో పాల్గొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రం అదే రకంగా దేశంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగేటువంటి సనాతన ధర్మంగా 4 వేదాలతో జరిగిన యాగాలలో వచ్చి ఈరోజు పాల్గొనేందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రాంత అభివృద్ధి అదే రకంగా లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి ఇటువంటి సనాతన ధర్మాన్ని పాటించే కార్యక్రమాల్లో అన్ని రకాలుగా, ఎందుకంటే ఒక వేదం ఆటోమేటిక్గా ఎక్కడైతే ఉన్నటువంటి రుద్రం అంటే ఆ యొక్క ప్రాంతానికి భూమికి శక్తిని శాంతిని ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ యొక్క రుద్రం అతిరుద్రం జరగడం మా ఎమ్మెల్యేనూరు గడ్డ మీద జరగడం చాలా ఆనందదాయకం. దీంట్లో అందరూ ప్రముఖులు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాల్గొని ఈ ప్రాంత మంచికి బాగోగుల కోసం చేస్తున్నటువంటి లోక కళ్యాణం కోసం ఈ యజ్ఞాన్ని జయప్రదం చేసి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పారవశ్యంతో ఇక్కడ జరుగుతున్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు 4వ రోజు దిగ్విజయంగా 15 రోజులు జరగబోయేటువంటి మిగిలిన 11 రోజులు ఈ యాగాన్ని దిగ్విజయంగా చేస్తూ ముందుకు పోవడం తెలియజేస్తారు. ఇవాళ ఎమ్మెల్యేలో ఈ అతిరుద్రం యాగంకి ఎమ్మెల్యే గారు ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది అందరి సుఖ సంతోషాల కోసం ఈ యాగం చేయడం జరుగుతుంది. 15 రోజుల పాటు శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో రోజు కూడా ఈ చండీ యాగము, అలాగే రామాయణం, అలాగే మహాభారతంలో ఉండే శ్లోకాలన్నీ కూడా నిత్యం స్మరిస్తూ ఈ పూజ అనేది, యాగం అనేది 15 రోజులు ఇక్కడ జరుగుతుందండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి, అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఈ యాగం వాళ్ళు చేస్తారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వాళ్లతో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. ఇక్కడ ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్లో మాట్లాడుతూ 2 విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ విషయాన్ని ఐటీడీఎస్ సీతంపేట పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ వద్ద ప్రస్తావించగా సంబంధిత ఉపాధ్యాయురాలకి ఇప్పటికే షోకాజ్ నోటీస్ జారీ చేశామని, విచారణకు ఆదేశించామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పుతాళ గ్రామంలో గత ఏడాది జరిగిన దుర్గా జ్యువెలరీ షాపు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 666 గ్రాముల బంగారం, 2 కేజీల 638 గ్రాముల వెండి, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నయీం చెప్పారు. నర్సాపురం డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సాపురం మొగల్తూరు మండలాలకు చెందిన చిలకలపల్లి శివాజీ, ముత్యాల వరుణ్, సిద్దిరెడ్డి మనోజ్ కుమార్, సిద్దిరెడ్డి సంతోష్, కిరణ్లు ఈ చోరీకి పాల్పడ్డారన్నారు. వీరి 4గురిని ఆదివారం రాత్రి నర్సాపురం పట్టణంలో అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుండి పట్టణానికి చెందిన రిషబ్ జైన్, జవ్వాది శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, కళ్యాణ్ కుమారులు చోరీ బంగారం, వెండిలను కొనుగోలు చేశారన్నారు. వారి 3కి నోటీసులు జారీ చేసినట్లు ఎస్పీ చెప్పారు. చోరీకి పాల్పడిన 4 నిందితులకు గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదన్నారు. చోరీ పత్రం 71% రికవరీ చేసినట్లు ఎస్పీ చెప్పారు.
accused here. That there is no grave property offence pending in West Godavari district now. We are keen. And 1.5 months, 15 raids, successful raids jarigindi regarding various social vices, gani gaming and gambling, gani and NDPS and other illegal activities, and they have been quite successful. Total 15 cases registered ayindi. So 91 persons were arrested. 1,31,000 cash seized. 676 cards. లేదు ఇంకప్పుడే ఫస్ట్ టైం ఆఫెన్స్ లోకల్ వాడే ఇక సీతాపురం విలేజ్ వాళ్ళు లేదు స్టూడెంట్ లేదు పార్ట్ టైం వర్కర్స్ వేరే వేరే పని హాట్ జాబ్స్ చేస్తున్నారు టోటల్ 1,003 grams something like that 666 intact So కొంతమంది they have diluted it and made it form in biscuit and something and sold it off. So 3 receivers kuda they are being shown as accused. Vehicles kuda apayam. So if they have proposed purchase any property or anything, that also we are checking because that has to be connected. ఈ time period లో ఇది దొంగతనం మనీ వాటిన తర్వాత they have purchased it or not అది కూడా check. These have been arrested. ఇక్కడ చేసేసారు మేడం అరెస్ట్ ఇక్కడ చేశారు 8:30 we have checked. చెప్పండి. That I told you that will come in the court report final. Continuously we'll keep it. Some of has been taken out from their possession only. Some, as I told, from through the recipients we have got it. Investigation just only. Let's not hamper investigation. Change already ayindi because kontamandi 300 grams still is pending. Adi kuda efforts pettunam. Nalguru offenders, muguru receivers. ఆయనకి నోటీస్ ఇచ్చేస్తాము చట్ట ప్రకారం లోకల్ వాళ్ళు నర్సాపూర్ వాళ్ళు అది కూడా పేరు వచ్చేస్తాము థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ అరెస్టింగ్ దెమ్ in total how many 15 people were arrested in ganja case in the 15 total and still continuation actually Pengonda case led to the other case like that we are making sure that because these are the small time peddler na akkada agents laga kaadu 200 300 kg just very small 2 kg 4 kg untundi so they keep it in a hidden so man vallu kuda kashtapadi pani chesi we have to put up information spread ayindi that is unfortunate it has happened but we are trying to maximize our efforts as possible naru ye ek to tumhara ye hai Gogulu Srinivas Kalyan Kumar then Srinivas Jawadi Srinivas and Rishabh Jain is owner of Rishabh Jewelry Narsapur. Jawadi Srinivas is owner of shop ka naam nahi hai ikkada Brahmagiri temple daggara unnaru aina and Gongula Srinivas Kalyan Kumar is resident of Kotapalli Vedi. So local information because local information cut cheste informants like how this bike has come. So when your purchasing power etla vachindi. Not only them, we are putting the surveillance on many other people, 20-30. So finally it was zeroed in onto them continuously because without evidence and all, we could not pick up. Evidence chasing Chakravarta, we have made sure that Narsapur only. As of now, remaining other places, if anything is there, we'll check up in our further investigation because now we are sending them for arrest. Demand. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక గ్రామంలో తుఫాన్ కారణంగా నల్లికి ఉప్పుటేరుపై ఏర్పడిన గండిని ప్రభుత్వం 48 గంటల్లో పూడ్చివేసింది. చేపట్టిన పనుల్ని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కార్పొరేషన్ చైర్మన్లు కొత్తపల్లి సుబ్బారాయుడు, కొల్లు పెద్దిరాజు, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు పరిశీలించారు. త్వరలో శిథిలమైన వంతెన నిర్మాణ పనులు కూడా చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. తుఫాను తీరం దాటే సమయంలో అలల ఉధృతికు చిన్నలంక వంతెనకు గండి పడింది. ఈ కారణంగా మత్స్యకారులు సముద్ర ఒడ్డుకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఇటు ఆక్వా రైతులు కూడా చెరువులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సమస్యను గుర్తించిన ప్రభుత్వం 48 గంటల్లో పనులు పూర్తి చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొన్న జరిగినటువంటి 4 రోజుల కింద సంఘటన తుఫాన్ ద్వారా మరి ఆ రోజున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నల్లి క్రీక్ బ్రిడ్జ్ గండిపట్టడం జరిగింది. ఇక్కడ రోడ్డు దాన్ని మనం ఏంటంటే వెంటనే ఒక 48 గంటల్లో కూడా ఇక్కడ బ్రిడ్జ్ చేసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఏంటంటే 2 గ్రామాలకి చిన్నమైన వాళ్ళకి అదే పెద్దమైన వాళ్ళకి వీళ్ళ గ్రామస్తులందరికీ కూడా ఈ రూట్ అనేది చాలా అవసరమైంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఆలోచనతోటి ఇక్కడ మరి తక్షణమే కూడా 48 గంటలు ఇది సరిచేసి గండి పూడ్చి ఇక్కడ ఉన్న రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఈ తీవ్ర ఏదైతే తుఫాన్ ద్వారా కూడా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా అందరికీ ఏదైతే ఇటు తీర ప్రాంత ప్రజానికానికి అందరికీ వచ్చే విధంగా మరి 50 కేజీల రైస్ ని అదేవిధంగా నిత్యావసర 5 రకాల నిత్యావసర వస్తువులు మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇటు వేములదీవి కానీ అదేవిధంగా ఏదైతే తీర ప్రాంత గ్రామాలు ప్రతి ఒక్కటి కూడా పునరావాస కేంద్రాలకు వచ్చినటువంటి వారికే కాకుండా దీనివల్ల నష్టపోయినటువంటి ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా మనం అందించే విధంగా కూడా మేమందరూ ఏదో పెద్దలు సుబ్బారెడ్డి గారు అదేవిధంగా రామరాజు గారు కృష్ణ గారు మేమందరూ కూడా పూర్తిగా అటు కలెక్టర్ గారితో సీఎం గారితో అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా కూడా అన్ని సహాయ సహకారాలు చేస్తాం. దీని ప్రత్యేకంగా మనందరూ కూడా ఈ ముంతా తుఫాన్ ద్వారా కూడా మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మొదటి నుంచి కూడా ముందస్తుగానే ఎక్కడా కూడా ఏ అంతరాయం జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు, ఆర్థిక నష్టం తగ్గించాలి మన ఆలోచనతోటి ఎప్పటికప్పుడు మౌంటింగ్ చేసుకుంటూ అధికారులు అటు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఎప్పటికప్పుడు మౌంటింగ్ చేసుకుంటూ ఏ సమస్య లేకుండా ఆయన చేసుకున్నారు. ఆయన విధంగా మనందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అందరి తరఫున కూడా మన ఆయనకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మరి మీడియా సార్. శాశ్వత పరిష్కారం తప్పనిసరిగా ఇది ఏదైతే నల్లి క్రీక్ ఉందో ఈ క్రీక్ అన్నది కూడా ఈ రిడ్జింగ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా త్వరలోనే ఈ వర్క్ జరుగుతుంది. కొంత టెక్నికల్ గా ఆగింది. తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ప్రత్యేకంగా ఏంటంటే ఆక్వా రైతులు అదేవిధంగా అగ్రికల్చర్ రైతులు కూడా దీని మీద నల్లి క్రీక్ మీద ఆధారపడి వారి జీవన విధానం సాగించే ఉన్నారు. వారందరికీ కూడా ఈ రిడ్జింగ్ చేసి నల్లి క్రీక్ ద్వారా ఎక్కడా కూడా అది ఉప్పుమళ్ళు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పిఎం లంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా ఉప్పుమళ్ళు కూడా ఉపయోగపడింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా సహకరించే విధంగానే ఇది త్వరలోనే ఈ వర్క్ జరుగుతుంది. సందర్భం ఈ రోజున ఈ మొంతా తుఫాను విధ్వంసాన్ని కూటమి ప్రభుత్వం చాలా ధీటుగా ఎదుర్కొంది. ఎందుకంటే ఇక్కడ నల్లి క్లిక్ ఈ తుఫాన్ కారణంగా గండి పడ్డది. ఈ గండికి దాదాపుగా 2 గ్రామాల సంబంధాలు తెగిపోయి ఈ మత్స్యకారులందరూ చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ ఏదైతే ఆక్వా రైతులు ఉన్నారో వారందరూ కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. కూటమి ప్రభుత్వం 24 గంటల్లో గండిని పూడ్చి ఏదైతే 2 గ్రామాలు ఉన్న సంబంధం ఉందో సంబంధాన్ని కలిపి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల మీద ఉన్న ప్రేమను నిరూపించుకున్నారో అది మా కూటమి ప్రభుత్వ విజయం అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఎక్కడైతే ఈ మత్స్యకారులు ఈ ఆర్థికంగా చెరువులు గండ్లు పడి నష్టపోయారు, అలాగే వేట టైంలో నష్టపోయారు, వీళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా ఆదుకుండి ఈ మత్స్యకారులకు అందరికి అండగా ఉంటామని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. ప్రస్తుతానికి ఇంకా ఏం లేదండి. ఖచ్చితంగా ఇప్పుడు మాకు 5వ తారీఖుని మంత్రి గారు మీటింగ్ ఏర్పాటు చేశారు చైర్మన్లకి అందరికి. ఆ మీటింగ్ లో దాదాపుగా మాకున్న సమాచారం ప్రకారంగా అయితే ఆదరణ పథకం ద్వారా కానీ అలాగే మత్స్యకారులకి ఏ విధంగా వలలో బోట్లు పడవలు ఏ విధంగా ఆదుకోవాలో అదే విధంగా మన మంత్రి గారి ద్వారా సీఎం గారికి మేము కూడా చెప్పదలుచుకున్నాం. దానికి సంబంధించిన మీటింగ్ మేము 5వ తారీఖున పెట్టుకున్నాం. అది ఖచ్చితంగా మత్స్యకారులను ఆదుకునే విధంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు చూశారు దాదాపుగా మత్స్యకారుల్ని ఏ విధంగా ఆదుకోరండి అన్నారు. మొత్తం ప్రేమంతా మత్స్యకారుల మీద చూపించినట్టుగానే ఉంది. ఎందుకంటే 50 కేజీల బియ్యం అన్నది ఎప్పుడూ లేదు. అలాగే తీర ప్రాంత మత్స్యకారులందరినీ కూడా అరగంటకి మానిటరింగ్ చేసుకుంటూ మత్స్యకార గ్రామాలు ఎలాగున్నాయి అని మమ్మల్ని అందరూ కూడా టెలికాన్ఫరెన్స్ లో కానీ ఫోన్ లో కానీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.